I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 8th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 8వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 8వ పాఠాన్ని ధ్యానించడానికి ప్రభు కృప చూపించారు మనందరికి కూడా. ఈ యొక్క 8వ పాఠంలో మనము నిర్గమకాండం 19 అధ్యాయం, 20 అధ్యాయం, 21, 22 అధ్యాయాలు చదవబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా నిర్గమకాండం 19 అధ్యాయం, 20 అధ్యాయం, 21, 22, ప్రాముఖ్యంగా 19, 20 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. ప్రార్థన చేయకముందు మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. గత వారంలో మీరు అనేక మంది నా కొరకు ప్రార్థించారు. ప్రభువు నన్ను క్షేమంగా ఆ రాజోలు పట్టణానికి, ఇది కోనసీమ జిల్లాలో ఉంది, ఆ రాజోలు చిన్న పట్టణానికి తోడుకు వెళ్ళారు క్షేమంగా. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో మన యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ధన్యత ప్రభు నాకు ఇచ్చారు. దానితో పాటు ఆ గవర్నమెంట్ కాలేజీ వారు నన్ను ముఖ్య అతిథిగా, చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. అక్కడ నన్ను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రాముఖ్యంగా అక్కడ వర్తమానం కూడా నన్నే ఇవ్వమన్నారు, ఆ ప్రధాన వర్తమానాన్ని. అది కూడా మన దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు ఆ వర్తమానాన్ని ఇచ్చే ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చారు గవర్నమెంట్ కాలేజీలో కూడా. దాంతోపాటు ఆ గవర్నమెంట్ కాలేజీలోనే మీకు నేను వివరించిన రీతిగా మా తండ్రి గారు పాస్టర్ నక్కా శుభాకర్ రావు గారు ప్రభునందు నిద్రించారు. అదే రీతిగా మా తల్లి గారు కమల్ రత్నం గారు, వారు కూడా ప్రభునందు నిద్రించారు. వారిద్దరి పేర్ల మీద ఒక పురస్కారం, దీన్ని అవార్డు అంటున్నాం కదా, వారి యొక్క జ్ఞాపకార్థం పురస్కారాలు కూడా అక్కడ ఉత్తమమైన విద్యార్థులకి ఇద్దరికి వారికి కొంత నగదు, ఒక జ్ఞాపిక, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కనుక ఇదంతా కూడా ప్రభు చూపిన కృప. దానితో పాటు 3 దినాలు, ఆగస్టు 14, 15, 16 3 దినాలు మన సంఘంలో విశ్వేశ్వరాపురంలో అక్కడ వాక్య పరిచర్య చేశాను 3 దినాలు. ఆఖరి దినాన అనగా ఆగస్టు 16వ తారీఖున వారికి వాక్య పరిచర్య చేసి ప్రభు సంస్కారం కూడా కావాలన్నారు, అది కూడా ఇచ్చాను. అక్కడ వాక్య పరిచర్య చేసినప్పుడు లక్షవారం రాత్రి ఒక యవన స్త్రీ, శాంతి స్త్రీ బాప్తిసం కావాలని కోరారు. విశ్వేశ్వరపురం సంఘానికి సంబంధించిన విశ్వాసి బాప్తిసం కావాలని కోరారు యవన స్త్రీ. వారికి కూడా చించినాడు దగ్గర గోదావరిలో బాప్తిసం ఇచ్చే అవకాశం, ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చారు. కనుక దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మళ్ళీ క్షేమంగా శనివారం సాయంత్రం బయలుదేరి నర్సాపూర్లో, ఉదయానికి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మా యొక్క సిస్టర్, మా చెల్లిని దర్శించి, మీలో అనేక మంది ప్రార్థించారు. స్వరూప తన పేరు, దానికి కొన్ని వారాల క్రిందట గుండెపోటు వచ్చింది. అయితే దేవుని కృప వలన స్టెంట్ వేశారు, ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. వారిని కూడా దర్శించి మరలా క్షేమంగా తిరిగి పూనాకి రావటానికి దేవుడు కృప చూపించారు. ఇవన్నిటికీ కూడా దేవుడు మీ అందరి ప్రార్థనల ద్వారా నాకు అత్యధికమైన కృప చూపించి దీవించారు. మీ అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేసి ఈ యొక్క 8వ పాఠంలో మనం కొనసాగుదాం. బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. మనకి ఇవ్వబడిన 8వ పాఠం పాఠ్యాంశం ఏమిటంటే, ఇంగ్లీష్లో కవనెంట్ ఎట్ సైనాయ్ అన్నారు. కవనెంట్ ఎట్ సైనాయ్, నేను మన భాషలో సీనాయి వద్ద చేసిన వడంబడిక, సీనాయి వద్ద చేసిన వడంబడిక. కవనెంట్ అనగా వడంబడిక లేక ఒప్పందము. కనుక దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన ఆ వడంబడిక, కనుక సీనాయి వద్ద చేసిన వడంబడిక, దేవుడు చేశారు వడంబడిక. దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. వడంబడిక అంటే ఒప్పందం అనమాట, ఇంగ్లీష్లో కవనెంట్ అంటున్నాం. దీని గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ వివరాలు నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలని, సంఘాలని దీవించండి. ఈ వాక్యాలు నేర్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవర కాలంలో జీవించడానికి ఇది నాన్న ప్రభువా
సీనాయి వద్ద మీరు చేసిన ఆ ఒప్పందాన్ని మేము నేర్చుకుని మీరిచ్చిన ఆ 10 ఆజ్ఞలు మరొకసారి స్మరించుకుని వాటిని మేము ధ్యానిస్తూ వాటిని మేము అనుసరిస్తూ మా జీవితాల్లో మీరు రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయమని, దీనికి నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దీన పరిచర్య కొనసాగించడానికి మీరు నాకు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత వారంలో నేను విశ్వేశ్వరపురంలో వాక్య పరిచర్య చేశాను. మల్కీపురం సంఘంలో కూడా ఆగస్టు 16వ తారీఖున వాక్య పరిచర్య చేశాను. లక్కవారంలో కూడా వాక్య పరిచర్య చేశాను 15వ తారీఖు సాయంత్రం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కొంతమంది వచ్చాయా, మీ యొక్క సబ్బతు బడి పాఠాన్ని నేను చూస్తున్నాను, ఇతరులకు కూడా నాకు తెలిసిన వారికి దాన్ని నేను షేర్ చేస్తున్నానని యవనస్తులు చెప్తున్నారు. పెద్దవారు కూడా చెప్తున్నారు, మేము కూడా చూస్తున్నానని. అదే రీతిగా అందరినీ కలవలేకపోయాను, కానీ కొద్దిమందిని కలుసుకోగలిగాను. రుస్తుంబాదలో కూడా 1-2 గంటలు మాత్రం వెళ్ళాను సాయంత్రం, 16వ తారీఖు సాయంత్రం. అక్కడ కూడా అయ్యా మీరు ఈ ప్రాంతానికి వస్తున్నారని సబ్బతు బడి పాఠంలో మీరు చెప్పారు, దానిని నేను విన్నాను అని కొందరు చెప్పారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీలో అనేక మంది ఈ యొక్క సబ్బతు బడి పాఠాన్ని వీక్షిస్తున్నారు, ఇతరులతో పంచుకుంటున్నారు. దీనిలో చెప్పిన విషయాలు మీరు ఇతరులతో పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అదే మనందరం కూడా చేయవలసిన పని. సీనాయి పర్వతం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు ప్రయాణం చేసి ఈ సీనాయి పర్వతం వద్దకు వచ్చారు. దాన్ని సీనాయి ప్రాంతపు ఎడారి అంటున్నారు, లేక సీనాయి ప్రాంతపు అరణ్యం అంటున్నారు. కొంత ప్రాంతం ఎడారిగా, కొంత ప్రాంతం ఏమో అరణ్యంగా ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి వారు ఈజిప్ట్లో బయలుదేరిన 2 నెలలు అయిపోయి 3వ నెలలో అడుగుపెట్టారు. 2 నెలలు గతించిపోయాయి ఈ వీరి యొక్క ప్రయాణంలో. 3వ నెలలో అడుగుపెట్టారు. ఆ 3వ నెలలో వీరు ఈ సీనాయి పర్వతం వద్దకు వచ్చి అక్కడ కొంతకాలం బస చేశారు. ఆ వివరాలను మనం నేర్చుకోబోతున్నాం. ఈ సీనాయి వద్ద అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు కూడా ప్రభు చేశారు. ఆ విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠిత వాక్యం నిర్గమకాండం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ప్రభువారు అంటున్నారు, నేను ఈజిప్టు వారికి అనగా ఐగుప్తు వారికి ఏం చేశానో మీరు చూచారు. మిమ్మల్ని అందరినీ కూడా గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని మోసుకొచ్చినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఈజిప్ట్ నుంచి విడిపించి మిమ్మల్ని నా వద్దకు తీసుకొచ్చాను నా రెక్కల మీద అన్నారు. బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ఆ సీనాయి పర్వతం ప్రాంతంలో అనేకమైన గ్రద్దలు ఉన్నాయి. వారు కళ్ళారా చూస్తున్నారు. కొన్ని గ్రద్దలు వాటి చిన్న పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకుని ఎగురుతూ వెళ్ళటం వారి కళ్ళకి కనిపిస్తుంది. కనుక ప్రభు చెప్పారు, గ్రద్ద తన యొక్క పిల్లల్ని ఏ రీతిగా రెక్కల మీద మోసుకు వెళ్తుందో అలా మోసుకొచ్చాను మిమ్మల్ని. ఎక్కడికి? నా యొద్దకు మోసుకొచ్చాను. కనుక మీరు నా మాటలు విని వాటికి లోబడి నేను చేస్తున్న ఈ యొక్క ఒప్పందాన్ని, దీన్ని ఇంగ్లీష్లో కవెనెంట్ అంటున్నాం, లేక అగ్రిమెంట్ అంటున్నాం. నేను చేస్తున్న ఈ యొక్క ఒప్పందాన్ని మీరు పాటించినట్లయితే, లేక నేను మీతో చేస్తున్న ఈ యొక్క ఒడంబడికనే ఒప్పందం అన్న ఒకటే. దీనిని మీరు ఆ ఒడంబడిక, ఆ ఒప్పందానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇంగ్లీష్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నాం. ఆ ఒప్పందానికి ఉన్న ఆ యొక్క నిబంధనలు మీరు పాటించాలా. అలా చేసినట్లయితే మీరు నాకు ప్రత్యేకమైన ఒక ధననిధిగా ఉంటారు. దానితో పాటు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా మీరు మిన్నగా ఉంటారు. ఈ భూమి అంతా కూడా నాది. మీరు నేను చెప్పినట్లుగా చేసినట్లయితే, ప్రభువారు అంటున్నారు, నేను చెప్పినట్లుగా చేసినట్లయితే, నా ఒడంబడిక, నా ఒప్పందాన్ని మీరు తూచా తప్పకుండా అనుసరించినట్లయితే, ఆ ఒప్పందానికి ఉన్న ఆ సూత్రాలన్నీ, నిబంధనలన్నీ మీరు పాటించినట్లయితే, వాటినేమో 10 ఆజ్ఞలు అంటున్నాం, చేసినట్లయితే
మిమ్మల్ని నేను ఒక యాజకులుగా వాడుకుంటాను, మిమ్మల్ని ఒక పరిశుద్ధమైన దేశంగా, పరిశుద్ధమైన జనాంగంగా నేను ప్రపంచం అంతట్లో వాడుకుంటాను. ప్రపంచంలో ఉన్న వారందరికంటే కూడా మీరు ఉన్నతమైన వారుగా ఉంటారు అని ప్రభు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని మనం కూడా సొంతం చేసుకుని, మనం కూడా దేవుని మాటలకు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఉన్న వారందరికంటే కూడా మనము ఉన్నతమైన వారుగా ఉంటాము, మిన్నగా ఉంటాము అనే విషయాన్ని ఇప్పుడు కూడా, ఆ రోజుల్లో ఇశ్రాయేలుకే కాదు ఈ యొక్క వాగ్దానం మనకి కూడా వర్తిస్తుందన్నమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు నమ్మిన గురించి, ప్రభు యొక్క 10 ఆజ్ఞలు పాటిస్తున్న గురించి, ప్రభు యొక్క విశ్రాంతి దినాన్ని పాటిస్తున్న గురించి, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నా చిన్నప్పుడు మా తాతయ్య గారు, మా అమ్మగారి యొక్క తండ్రి, మా అమ్మగారి యొక్క తండ్రి, ఆయన మా గ్రామంలో ఉన్న ఒక రైతు దగ్గర పాలేరుతనం చేసేవారు. వారి ఆవుల్ని, గేదెల్ని అన్నిటిని కూడా కాయటం. చదువు లేదు, అయితే ప్రభు నమ్ముకున్నారు, 10 ఆజ్ఞలు పాటించారు. కనుక దేవుడు ఎంతో దీవించారు వారి కుటుంబాన్ని. వారికన్నా 3 కుమారులు, 3 కుమార్తెలు, అందరికీ కూడా దేవుని యొక్క కృప వలన చదువుకునే అవకాశం వచ్చింది. అందరిని కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టారు. మా యొక్క అంకుల్ గారి యొక్క బిడ్డలు అనేక మంది అమెరికాలోకి వెళ్ళిపోయి ఇంక అక్కడే స్థిరపడిపోయారు. ఏంటి, చిన్న గ్రామంలో పాలేరుతనం చేసుకునే వాని యొక్క పిల్లలు, వారి యొక్క పిల్లలు ఇంత ఉన్నత స్థితికి రావడానికి ఒకే ఒక కారణం, ప్రభువు నమ్ముకున్నారు, ఆయన చెప్పినట్లుగా జీవించారు, ఆయన యొక్క 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు, విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. కనుకనే ఇంత ఉన్నతమైన స్థితి. నా గురించే చూడండి, మీరు చూపు లేదు, నాకు 55 సంవత్సరాలు దాటిపోయింది. మరి చూపు లేని వ్యక్తులు, మాది చిన్న గ్రామం. అయితే అటువంటి చిన్న గ్రామం నుంచి వచ్చినప్పటికీ దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు. నా గొప్పతనం కాదు, నా జ్ఞానం కాదు, ఆయన నమ్మి, ఆయన వాగ్దానాలను మనం పాటించి, ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే మనం అందరికంటే ఉన్నతమైన వారుగా, మిన్నగా ఉంటాం. కానీ మన చుట్టుపక్కల ఉన్న వారికంటే తక్కువగా చేయనన్నారు. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవన్నారు ప్రభువారు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే తలగా చేస్తాను కానీ నిన్ను తోకగా చేయనన్నారు. అదే చేశారు మా పట్ల, మా కుటుంబం పట్ల, మీ కుటుంబాల పట్ల కూడా చేస్తున్నారు. ఒక్కసారి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ప్రభువారు వారిని ఈజిప్ట్ నుంచి విడిపించి ఎక్కడికి తీసుకొచ్చారు అంటే వెంటనే మనందరం కూడా కానానుకు తీసుకువెళ్ళారంటాం మనం. అది రైటే, కానీ ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు, నా వద్దకు తీసుకొచ్చాను మిమ్మల్ని, నా వద్దకు అనగా దేవుని వద్దకు ఆయన వారిని తీసుకొచ్చారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క సీనాయి పర్వతం, దీని గురించి నిర్గమకాండం 19 అధ్యాయం 1-8 వచనాల్లో మనం చదువుతున్నాం. నిర్గమకాండం 19 అధ్యాయం 1-8 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రభువారు అన్నారు మోషేతో, మోషే, నేను నీతో ఈ యొక్క మేఘాల గుండా మాట్లాడతాను, మేఘాల ద్వారా మాట్లాడతాను. దీన్ని మనం వాడుక భాషలో మబ్బులు అంటాం. ఆ యొక్క మబ్బు ద్వారా, ఆ మేఘం ద్వారా మాట్లాడతాం. కారణం, ఆయన మేఘస్తంభంగా వారికి నడిపించారు పగలు. అయితే దేనితో మీ అందరి ముందు, దేనికి వీరందరి ముందు నీతో మాట్లాడతానంటే, వారు నిన్ను గుర్తించాలా, నేను నిన్ను వాడుకుంటున్నానని, నేను నీతో మాట్లాడతానని, నేను నీతో మాట్లాడుచున్నానని వారందరూ గుర్తించేలాగా, నమ్మేలాగా నేను అందరి ముందు కూడా నీతో మాట్లాడతాను ఈ పర్వతం మీద నుంచి అన్నారు. అంతవరకు కూడా అనేక మందికి మోషే గారి మీద కొన్ని అనుమానాలు, సందేహాలు ఉండొచ్చు. నిజంగా దేవుడు పిలిచాడా లేదా అని అనుమాన పడేవారు. కారణం, మానవులకి అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కూడా మనం కూడా అనేక మందిని అనుమానిస్తూ ఉంటాం. మన సంఘంలో కానీ, మన సంస్థల్లో కానీ అనేక మందిని అనుమానిస్తూ ఉంటాం. వీరు నిజంగా దేవుడు పిలిచాడా, వాడుకుంటున్నాడా అన్నట్లుగా. కనుక దానిని రుజువు చేయటానికి ప్రభువారు అందరి ముందు ఆయన స్వరంతో నేను మాట్లాడతాను ఈ మేఘాల ద్వారా అన్నారు. ఈ యొక్క
సీనాయి పర్వతం మీద ప్రభువారు వారికి 10 ఆజ్ఞలను వివరించారు. మొదట ఆయన మాటలతో, తర్వాత ఆ 10 ఆజ్ఞలను ఆయన సొంత చేతితో రాతి పలకల మీద రాసిచ్చారు. ఈ సీనాయి పర్వతం ఎక్కడుంది ఇప్పుడు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. ప్రస్తుతం ఒకవేళ దాన్ని చూడాలన్నా, దాన్ని ఎక్కాలన్నా మనము ఈజిప్ట్ దేశానికి వెళ్ళాలి. ఈజిప్ట్ దేశంలో ఉన్న ప్రాంతంలో ఇది ఉంది. ఒకవేళ అవతల భాగాన్ని నుంచి వచ్చినట్లయితే అక్కడ చిన్న దేశం ఉంది, యోర్దాను దేశం. ఇంగ్లీష్లో జోర్డాన్ దేశం అంటున్నారు దాన్ని. ఆ జోర్డాన్ దేశం గుండా వచ్చినా సరే ఈ యొక్క సీనాయి పర్వతాన్ని చూడొచ్చు, అక్కడి నుంచి ఎక్కవచ్చు. కనుక సీనాయి పర్వతం ఈనాటికి కూడా ఉంది. ఆ ఈజిప్టు లేక జోర్డాన్ దేశాల గుండా వెళ్తే మనకి దాన్ని చూచి దాన్ని ఎక్కే అవకాశం కలుగుతుంది ఒకవేళ ఎక్కాలనుకుంటే. ఎంత ఎత్తుగా ఉన్నది అది అంటే 7,497 అడుగులు. 7,497 అడుగులు ఎత్తు. ఒకవేళ మీటర్లో చూసుకుంటే 2,285 మీటర్లు ఎత్తు ఏకంగానే ఇది. అంటే చాలా ఎత్తయింది. దేవుడు మోషే గారితో మాట్లాడారు. ఈ పర్వతానికి, సీనాయి పర్వతానికి మరొక పేరు ఉంది, హోరేబు. నిర్గమకాండం 3 అధ్యాయాలు మనం చూసాం కదా, మోషే గారితో దేవుడు పొదలో మాట్లాడారు. దాన్ని హోరేబు అన్నారు. హోరేబు అన్నా సీనాయి అన్నా ఒకే పర్వతం అన్నమాట. దానితో పాటు ఏలియా ప్రవక్తకి కూడా దేవుడు ఈ పర్వతం వద్దే ప్రత్యక్షమైనట్లుగా మొదటి రాజులు 19 అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాం. మొదటి రాజులు 19 అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే దానిలో ఏలియా ప్రవక్తకి కూడా ప్రభు చెప్పారు, నువ్వు ఈ పర్వతం దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నీతో ప్రత్యక్షమయ్యి నీతో మాట్లాడతాను, నీకు ప్రత్యక్షం అవుతాను, నీతో మాట్లాడతానని ప్రభు చెప్పారు. మరొక విషయాన్ని కూడా చెప్పారు మోషే గారికి. నిర్గమకాండం 3 అధ్యాయంలో, మోషే ఇదే పర్వతం వద్ద నేను చెప్తున్నా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను నువ్వు విడిపించి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నీవు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ కలిసి నన్ను ఆరాధించాలి ఇక్కడ అని ప్రభువారు ముందుగానే చెప్పేశారు. కనుక ఇశ్రాయేలీయులు ఇక్కడికి వచ్చి అక్కడ బస చేసి 1 సంవత్సరం పాటు సీనాయి పర్వతం వద్దే ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇక్కడే వారికి ఆ 10 ఆజ్ఞలను ఆయన నోటి మాటతో చెప్పారు. మొదటగా 10 ఆజ్ఞలన్నీ కూడా, తర్వాత వాటిని ఆ 2 రాతి పలకల మీద రాసిచ్చారు. ఈ సీనాయి పర్వతం వద్దే దేవుడు నాకొక మందిరాన్ని మీరు నిర్మించాలని కూడా చెప్పారు. నిర్గమకాండం 25 అధ్యాయం 8-9 వచనాల్లో ఆ విషయాలు వచ్చే పాఠంలో ఇంకా వివరంగా నేర్చుకుందాం. వారు అప్పుడు గుడారపు మందిరాన్ని కట్టారు. కారణం ఇంకా ప్రయాణంలో ఉన్నారు, ఇంకా 40 సంవత్సరాల ప్రయాణం ఉంది వారికి. కనుకనే వారు స్థిరంగా ఒక రాళ్ళతోటో ఇటుకలతో కట్టినట్లయితే, ఒక రాళ్ళతోటో ఇటుకలతోటో గోడలు కట్టి మందిరాన్ని కట్టినట్లయితే మరి దాన్ని ఎక్కడికి కూడా కదిలించలేరు. కనుక వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళాలి. కనుక దాన్ని గుడారంలాగా చేసి దాన్ని మడత పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ యాజకుల యొక్క భుజాల మీద మోసుకుని వెళ్ళాలని ప్రభు చెప్పారు. అంటే ఫోల్డింగ్ టైప్ అనమాట అది. అది మోషే గారి కాలం నుంచి రాజు అయిన దావీదు కాలం వరకు అదే గుడారపు మందిరంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఆరాధించేవారు. ప్రాముఖ్యంగా వారికి దేవుడు ఇచ్చిన 6 పండగలకి ఖచ్చితంగా వారు అక్కడికి వెళ్ళి ఆరాధించేవారు. ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గరే మోషే గారు లేవీ కాండాన్ని రాశారు. 30 దినాల్లో లేవీ కాండాన్ని రాశారు. కనుక ఈ యొక్క సీనాయి పర్వతం చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది. మళ్ళా మరొక విషయాన్ని కూడా ప్రభు చెప్పారు, మోషే నేను వీరితో మాట్లాడతాను 3వ దినాన. కనుక 2 దినాలు, ఈరోజు రేపు కూడా ప్రజలందరికీ కూడా తెలియచేయి. వారు సిద్ధపడాలా. ఎలా సిద్ధపడాలా? ఆధ్యాత్మికంగా సిద్ధపడాలా. దాంతోపాటు వారు వస్త్రాలు ఉతుక్కోవాలా. ఈ విషయాన్ని నిర్గమకాండం 19 అధ్యాయం 10-11 వచనాల్లో మనం గమనిస్తున్నాం. దేవునిని వారు కలుసుకున్నప్పుడు వారు చక్కగా పరిశుద్ధంగా హృదయపూర్వకంగా ఉండాలి. తర్వాత బహిరంగంగా కూడా శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి. ఇది ఖరీదైన వస్త్రాలు వేసుకోమని లేదైనా వారికి ఉన్న వస్త్రాలనే చక్కగా ఉతుక్కొని వేసుకోమన్నారు. అప్పుడు 3వ దినాన్ని నీతో మాట్లాడతానన్నారు. మోషే గారు ఈ వివరాలు వారికి చెబుతూ మరొక విషయాన్ని కూడా తెలియజేశారు. నిర్గమకాండం 19 అధ్యాయం 15 వచనంలో మోషే గారు మరొక మాటను వారికి చెప్పారు. దేవుడు ఆ మాటను చెప్పలేదు కానీ మోషే గారు చెప్పారు, మీరు ఈ 2 దినాల్లో కూడా భార్య భర్తలు కూడా
స్త్రీలు పురుషులు ఒకరినొకరు కలుసుకోవద్దు అనగా మీరు ఏ విధమైన లైంగికంగా ఏ రకమైన సంబంధం పెట్టుకోవద్దు. తప్పకుండా మనందరికీ తెలుసు భార్యాభర్తల మధ్యన ఆ దాంపత్య జీవితం ఉంటుంది, అది దేవుడే పెట్టారు. అయితే మోషే గారు చెప్పింది 2 దినాలు కూడా మీరు ఒకరినొకరు కూడొద్దని చెప్పారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే దేవుడు వారితో మాట్లాడబోతున్నారు కనుక వారు శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా సిద్ధపడి ఉండాలా. కనుక మనం కూడా ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మరి ఒక మాట చెప్పారు, మోషే ప్రజలకు చెప్పు, ప్రజలు కానీ పశువులు కానీ ఎవరు కూడా నేను మాట్లాడే ఆ 3వ దినాన్న ఎవరు కూడా ఆ పర్వతం దగ్గరికి రాకూడదు, పర్వతాన్ని ముట్టుకోకూడదు, పర్వతాన్ని ఎక్కకూడదు. ఒకవేళ అలా ఎక్కినట్లయితే వారు చనిపోతారు, వారికి మరణశిక్ష ఉంటుంది అని ప్రభు వారు ముందుగానే హెచ్చరించారు. కారణం ప్రభు మహిమాస్వరూపి, ఆయన మహిమను చూచి ఎవరు కూడా జీవించలేరు, ఆయన ముఖాన్ని చూచి. దానితో పాటు ప్రభు ఆ ఆంక్షలు ఎందుకు పెట్టారంటే ఒకవేళ ప్రజలు మా దేవుడు ఎలా ఉంటాడు ఆయన చూచి తర్వాత కాలంలో ఆ బంగారంతోటో వెండితోటో ఒక విగ్రహాన్ని చేసేద్దాం అని కూడా అనుకునే అటువంటి పరిస్థితులు వారికి ఉన్నాయి. కారణం ఈజిప్ట్లో అలాగే దేవుళ్ళకి దేవతలకి అనేకమైన విగ్రహాలు వారు చేసుకునేవారు. అలాగే మన దేవుడికి కూడా ఒకటి చేసేద్దాం, ఆయన రూపం ఎలా ఉంటుందో చూద్దాం అనుకునేవారు కూడా ఉండొచ్చు. కనుక ఎవరు కూడా దగ్గరికి రావడానికి వీల్లేదు. దాంతోపాటు ఆయన మేఘం ద్వారా మాట్లాడారు కనుక ఆయన యొక్క రూపాన్ని ఎవరు కూడా చూడలేదు, ఆయన స్వరాన్నే విన్నారు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 19:21 చదువుతున్నాం. మరొక విషయాన్ని ప్రభు చెప్పారు, అదేంటంటే దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞలు మొదటగా దేవుడు ఆయన సొంత మాటలతో చెప్పారు. ఎప్పుడైతే 3వ దినాన దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారో ఈ విషయాలు మనం నిర్గమకాండం 19:19 నుంచి, అదే రీతిగా నిర్గమకాండం 20:18, 19, 20 కూడా చదువుతున్నా. ఆ సీనాయి పర్వతం అంతా కూడా ఊగిపోయింది ఏకంగా. అనగా భూకంపం వచ్చినప్పుడు ఏ రీతిగా పర్వతాలన్నీ కూడా ఊగిపోతాయో కదిలిపోతాయో అలాగా వణికిపోయినట్లుగా ఊగిపోయింది పర్వతం అంతా కూడా. ఆ పర్వతం దగ్గర పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు, ఆ ప్రాంతం అంతా కూడా ఆ సీనాయి యొక్క పర్వతం మీద దట్టమైన మబ్బులు, దట్టమైన మేఘాలు కమ్మేశాయి. ప్రియ సోదరి సోదరులారా, ప్రజలు ఆ యొక్క ఉరుములు మెరుపులు చూచి పర్వతం అంతా కూడా ఊగిపోవటం చూచి భయపడిపోయి కాస్త దూరంగా వెళ్ళిపోయారు. ఎవరు కూడా పర్వతం దగ్గరికి రాలేదు, భయపడిపోయే రకంగా. ప్రజలు అన్నారు, మోషే దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము ఆ మాటల్ని భయంతో వినలేకపోతున్నాం, మాకు భయం వచ్చేస్తుంది, వినలేకపోతున్నాం. నీవు ఆ మాటలన్నీ విని మీరే చెప్పండి మాకు, నీవే చెప్పు మాకు అన్నారు. మోషే గారు అన్నారు, అది కాదు, దేవుడు చెప్తున్న మాటలు మీరు వినండి. కారణం ఏంటంటే మన దేవుడు ఎంత ఉన్నతమైన వాడో ఎంత గొప్పవాడో అనే విషయం మీకు తెలియటానికి ప్రభు ఈ రీతిగా చేస్తున్నారన్నారు. వారు ఎంత దూరం వెళ్ళిపోయినా ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 20 లక్షలకు పైగా ఉన్నారు ప్రజలందరూ కూడా. యుద్ధం చేసేవారే 6 లక్షలు. యుద్ధం చేయకుండా ఉన్న స్త్రీలు, చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు అందరం కలిస్తే బైబిల్ పండితులు అనేది కనీసం 20 లక్షలకు పైగానే. మరి 20 లక్షల మందికి వినబడాలంటే ఈ రోజుల్లో అయితే పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఉన్నాయి. వాటిని 2-3 కిలోమీటర్లు వైర్లు కనెక్ట్ చేసి పెట్టేసినట్లయితే అందరికీ వినబడుతుంది. మరి ఆ రోజుల్లో అది లేదు కదా. అయినప్పటికీ చూడండి దేవుని యొక్క అద్భుతం, ఆయన మాటలు అందరికి కూడా స్పష్టంగా వినబడ్డాయి. ఎవరు కూడా నేను కాస్త దూరంగా ఉన్నాను, ఆ మబ్బులు నేను కాస్త దూరంగా నిలబడ్డాను, ఆ యొక్క ఉరుములకు భయపడి నాకు ఆయన చెప్పారు కానీ ఏదో సరిగా వినబడలేదు అన్నవాడు ఎవడో లేడు అక్కడ. అందరికీ కూడా వారు ప్రక్కనే ఉండి వారి యొక్క ముఖం ముందే మాట్లాడుతున్నంత క్లియర్గా అందరికీ కూడా వినబడ్డది. అది దేవుని యొక్క అద్భుతం. అంటే ఎంత పెద్ద సౌండ్ వచ్చేసిందో చూడండి. ఈ రోజులో అయితే మనకు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఉన్నాయి కనుక మనకి ఇంత సౌండ్ ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగ సభలు జరుగుతున్నప్పుడు
పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టేస్తున్నారు. ఆ సౌండ్ బాక్సుల్లో ఎవరైనా పాటలు పాడినా ఏమైనా చేసినా ఆ యొక్క సౌండ్ వినలేక కొంతమంది దగ్గర ఉంటే చెవులు మూసుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తుంటే ఏదో గుండెల్లో కొట్టినట్టు ఉంటుంది. అది అవసరమా నిజానికి? అక్కడ కూడి ఉన్న వారికి అర్థమయ్యేలాగా తక్కువ సౌండ్ పెట్టుకుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ మాటలైనా పాటలైనా సరే. ఈ రోజుల్లో ఎక్కువ సౌండ్ పెట్టేస్తే ఎంతో కొంతమంది గొప్ప అనుకుంటున్నారు పాపం. ఎక్కువ సౌండ్ పెడితే బాగుంటుంది అన్నట్టుగా యవనస్తులు అనుకుంటున్నారు. ఆ ఎక్కువ సౌండ్ ఎవరు కూడా నిజానికి ఆస్వాదించలేకపోతున్నారు. ఎప్పుడు పోతుంది ఈ గోల అనిపిస్తుంది చాలాసార్లు మనకి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా కొన్నిసార్లు? ప్రియ సోదరి సోదరులారా, మనము ఉన్న ఆవరణలో తక్కువ సౌండ్ పెట్టుకుని ఒకవేళ కాస్త దూరంగా ఆ గ్రామం అంతా వినబడాలా, ఇంకా దూరంగా వినబడాలంటే ఏదో దూరంగా పెట్టుకుంటే అభ్యంతరం లేదు. దూరంగా ఉన్న వాళ్ళకి వినబడుతుందా గ్రామం అంతా అనుకోవచ్చు. ఆ దగ్గర ఉన్న ఆవరణలో కొన్ని సందర్భాల్లో ఆలయంలో కూడా పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టేస్తున్నారు. ఆ సౌండ్కి చాలా ఇబ్బంది అవుతుంది పెద్దవారికి కూడా, చిన్నవారికి కూడా. ఇది కూడా మనం గమనించాలి. అయితే దేవుడు అంత పెద్ద సౌండ్తో అందరితో మాట్లాడారు, అంటే అందరికీ కూడా వినబడ్డాది. అప్పుడు దేవుడు చెప్పారు, ఆ యొక్క 10 ఆజ్ఞలు వివరించారు. ఆ 10 ఆజ్ఞలు అందరూ కూడా విన్నారు. దాని తర్వాత ప్రభువారు 2 రాతి పలకల మీద రాసిచ్చారు. తర్వాత 40 సంవత్సరాల తర్వాత మరలా మోషే గారు మరణించక ముందు, మోషే గారు ఎక్కడ మరణించారు? దాన్నే మోయాబు ప్రాంతం అన్నారు. అది యోర్దాను నదికి చాలా దగ్గర. బైబిల్ పండితులు అనేది ఏమిటంటే 7 మైళ్ళు అంతే, 7 మైళ్ళు దూరం అంతే అంటున్నారు. అక్కడ పిస్గా అనే ఒక పర్వతం ఉన్నది. దానికి ఇంకో మరో పేరు ఉంది, నీబో అంటారు. ఈ 2 పేర్లు దానికే. ఆ పర్వతం మీదకే ప్రభు ఎక్కి రమ్మన్నారు. అక్కడే మోషే గారు మరణించారు. ఆయన మరణించక ముందు, అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది సీనాయి పర్వతం వద్ద 40 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాల తర్వాత ఇదే మాటలు మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో వారికి వినిపించి వ్రాసిచ్చారు. మోషే గారు వారికి ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పినవి మరలా వ్రాసిచ్చారు ఆ పుస్తకంలో. కనుక ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. దానితో పాటు 10 ఆజ్ఞలతో పాటు 10 ఆజ్ఞలు మనం కొన్ని క్షణాల్లో చూడబోతున్నాం, కొన్ని క్షణాల్లో నేర్చుకోబోతున్నాం, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 10 ఆజ్ఞలతో పాటు మానవులకు అనగా తోటి వారితో ఏ రీతిగా మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఒకవేళ అక్కడున్న ప్రజలకు ఏదైనా విభేదాలు వచ్చినట్లయితే వారు వాటికి ఏ శిక్ష వెయ్యాలా అనే విషయాలు, దీన్నే మనం ఇంగ్లీష్లో సివిల్ లాస్ అంటున్నాం. అంటే ప్రజలకు ఉన్న సమస్యలకు కావలసిన ఆ యొక్క నియమ నిబంధనలు, వాటిని మనం డిక్రీ అంటున్నాం ఇంగ్లీష్లో. వాటిని మనం దేవుని యొక్క శాసనాలు అనగా 10 ఆజ్ఞలేమో మనకి నీతి ధర్మశాస్త్రం. కానీ ప్రతిరోజు కూడా వారికి అనేకమైన సమస్యలు రావచ్చు, ఏదో పోట్లాటలు రావచ్చు. వాటిని ఏ రీతిగా వారు చూసుకోవాలా, ఒకవేళ ఎవరైనా సరే ఎవరినైనా కొట్టినట్లయితే వారికి ఏ శిక్ష వేయాలా, ఇలాంటివన్నీ కూడా నిర్గమాకాండం 21, 22, 23 అధ్యాయాల్లో మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే నిర్గమకాండం 20 అధ్యాయాన్ని మొదటి 17 వచనాల్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో 10 ఆజ్ఞలు మోషే గారు రాశారు. దేవుడు 10 ఆజ్ఞలు ఆయన రాతి పలకల మీద రాసిచ్చారు. వాటిని మోషే గారు ఈ నిర్గమకాండంలో 20 అధ్యాయంలో రాశారు. అనగా మోషే గారు రాసినప్పుడు అధ్యాయాల రూపంలో లేవు, కానీ దీన్ని మనకి బైబిల్ పండితులు అధ్యాయాల రూపంలో, వచనాల రూపంలో విభజించారు మన కొరకు ఇటీవల కాలంలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు రాయటానికి 40 దినాలు తీసుకున్నారు ఏకంగా. ఆ యొక్క 40 దినాల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలు సీనాయి పర్వతం కింద ఉండి ఏం చేశారు? బంగారు దూడను చేసేశారు ఏకంగా. వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా పోగేసి బంగారు దూడను చేసేశారు. దాని చుట్టూ కూడా వారు నాట్యాలు చేస్తూ దాన్ని పూజిస్తున్నారు. మోషే గారు ఈ 2 రాతి పలకల్ని 10 ఆజ్ఞలు పట్టుకొని కిందకు వచ్చేటప్పటికి
ఆయనకి చాలా కోపం వచ్చేసింది. కారణం ఏంటి? ఈ ప్రజలే కదా చెప్పారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనం నుంచి గమనించినట్లయితే దానిలో దేవుడు చెప్పిందంతా మేము చేస్తాం, దానికి లోబడతాం అన్నారు. వారే 40 దినాల్లో మరలా దేవుడు ఆయన సొంత స్వరంతో చెప్పారు కదా, మీరు ఏ దేవుణ్ణి పూజించొద్దు, దేనికి విగ్రహాలు చేయొద్దు, ఆ విగ్రహాలకి మీరు సాగిలి పడొద్దు అని ప్రభు చెప్పారు. వాళ్ళు విన్నారు. మరలా దూడం చేసేసారు, బంగారు దూడని, దానికి పూజలు చేస్తున్నారు. మోషే గారికి చాలా కోపం వచ్చేసి తన చేతిలో ఉన్న 2 రాతి పలకలు దేవుడు రాసిచ్చినవి ఆ బంగారు దూడ మీద వేసి కొట్టి ఆ బంగారు దూడని ముక్కల కింద చేసేసి ఆ యొక్క బంగారు దూడని పొడుంగా చేసేసారు, ఏకంగా పౌడర్గా చేసేసారు. చేసేసి దాన్ని అక్కడ ఉన్న నీటిలో కలిపేశారు ఏకంగా. వారెవరికి కూడా ఆ పొడుగు కూడా చేతికి దొరకకూడదని. అయితే మోషే గారిని దేవుడు శిక్షించలేదు, గద్దించలేదు. ఎందుకు నేను రాసిచ్చాను, 40 దినాలు రాసిచ్చాను నేను వీటిని, దీన్ని ఎందుకు విరగొట్టేసావని అనలేదు. మరలా పైకి రమ్మన్నారు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 31, 32 అధ్యాయాలు చదువుతున్నాం. మరలా ప్రభు అన్నారు, మరలా ఇంకో 2 రాతి పలకలు తీసుకుని పైకి రా, కొండ మీదకి రా అన్నారు. ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళారు. మరలా ఇంకొక 40 దినాలు తీసుకుని ప్రభువారు మరలా రాసిచ్చారు. నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఆ విషయాలు చదువుతున్నాం. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రభువారు ప్రవక్తల చేత రాయించారు. ఆయన సొంత చేతితో రాసిచ్చినవి ఈ 10 ఆజ్ఞలు మాత్రమే. దాన్ని కూడా రాతి మీద రాశారు. దేని మీద? ఇది పర్మనెంట్గా కలకాలం ఉండాలని. అయితే ప్రియ సోదరి సోదరులారా, 10 ఆజ్ఞలకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం ఒక్కసారి గమనించాలా. అయితే దేవుడి 10 ఆజ్ఞల్ని ఆయన యొక్క ప్రేమ వలన, కృప వలన ఒక బహుమతిగా ఇచ్చారు ఇశ్రాయేలు ప్రజలకి. ఇదేదో ఒక భారమైనది కాదు. కనుకనే నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఆయన మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని ప్రారంభించలేదు. నేను మిమ్మల్ని ఈజిప్ట్ నుంచి, ఆ ఈజిప్ట్లో ఉన్న ఆ దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చాను. దేనివల్ల విడిపించారు? ఆయన ప్రేమ, ఆయన కృప మాత్రమే. అంతేగాని వీరు చేసిన ఘనకార్యాలు లేకపోతే వీరు చేసిన పరిశుద్ధ కార్యాలను బట్టి కాదు సుమా. ఆయన ప్రేమ, ఆయన కృపను బట్టే వారిని విడిపించారు. దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు కనుక వారిని విడిపించారు. అప్పుడు చెప్పారు, నేను విడిపించాను కనుక, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను కనుక. అక్కడేమో బానిసలుగా రోజు కూడా ఇటుకలు చేసేవారు, బానిసలుగా ఉన్నారు. వారికి విడుదల ఇచ్చారు, వారికి స్వాతంత్రం ఇచ్చారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో, కనుక మీరు ఏ దేవుణ్ణి కానీ దేవతని కానీ పూజించొద్దు, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ నీటిలో ఉండే దేనిని కూడా మీరు పూజించొద్దు, దేనికి విగ్రహం చేయొద్దు, వాటికి సాగిలి పడొద్దు అని ప్రభు చెప్పేశారు. అనగా ప్రభువుని మనం ప్రేమించాలా, గౌరవించాలా. దాంతోపాటు చూడండి, ఆ యొక్క 10 ఆజ్ఞలు దేవుని యొక్క ప్రేమ ద్వారా మనము వాటిని అనుసరించాలా. ఏదో భారంతో కాదు, మనం ప్రేమతో, దేవుని మీద ప్రేమతో ఈ 10 ఆజ్ఞలను పాటించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే, దేవుని మనం ప్రేమిస్తున్నాం కనుక, దేవుని గౌరవిస్తున్నాం కనుక, ఇక ఏ దేవుని కానీ ఏ విగ్రహాన్ని కూడా ఈ బైబిల్ గ్రంథం చెప్తున్న దేవునికి బదులుగా మనం దేవుడిని కూడా పూజించకూడదు, ఏ విగ్రహాలను కూడా చేసుకోకూడదు, విగ్రహాలను పూజించకూడదు అని ఎంతో విపులంగా చెప్పారు ప్రభువారు. 3వ ఆజ్ఞ మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు ఆయన యొక్క గుణగణాలని అక్కడ మనకు చెప్పారు కనుక దేవుని నామాన్ని ఎవరు కూడా వ్యర్థంగా మనం ఉచ్చరించకూడదు. కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాం, ఏదో పొరపాటు చేసి దాని నుంచి తప్పించుకోవడానికి దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను, ఆయన పేరు మీద ప్రమాణం చేస్తున్నాను, నేను ఈ తప్పు చేయలేదు, ఏదో కాసేపు ఆ ప్రమాదం నుంచి, ఆ శిక్ష నుంచి తప్పించుకోవటానికి ఏదో దేవుని మీద ప్రమాణం చేసేసి తప్పించుకోవటానికి కొంతమంది దేవుని నామాన్ని వాడుకుంటున్నారు. అది మనం చేయకూడదు. 4వ ఆజ్ఞ ప్రభువారు అన్నారు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోను. విశ్రాంతి దినం ఎప్పుడు? ప్రభు చెప్పారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగంలో, 6 దినాల్లో సృష్టి అంతా చేశాను, 7వ దినాన నేను విశ్రమించాను. 6 దినాల్లో సృష్టి అంతా చేశాను, 7వ దినాన నేను విశ్రమించాను. కనుక ఆ 7వ దినాన నీవు కానీ, నీ కుమారుడు కానీ, కుమార్తె కానీ, నీ దాసదాసీలు కానీ, నీ యొక్క పశువులు కానీ ఏ పని చెయ్యకూడదు. అంటే చక్కగా నిద్రపోమని కాదు, రోజంతా ఆయన ఆరాధించాలా. దేవుడిని సృష్టించారు, దేవుడు నాకు విడుదల ఇచ్చారు పాపాన్ని నుంచి అని దేవుని మనం స్తుతించాలా. అయితే
చాలా విచారం ఏంటంటే ఈ దినాల్లో విశ్రాంతి దినం మనకు కాదు, అది యొక్క యూదులకి, అది ఇశ్రాయేలీలకి అని వాదించేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ దినాన్ని ఆచరించారు వారంలో ఆరాధన దినంగా? విశ్రాంతి దినాన్న. లోకసువార్త 4:16 లోకసువార్త 4:16 ఆయన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినాన్న ఆ ఆరాధన చేయటానికి సమాజ మందిరానికి వెళ్ళారు. ఇంగ్లీష్లో సినగోగ్ అంటారు. అది ఆయన యొక్క అలవాటు, వాడుక. ఏదో అప్పుడప్పుడు వెళ్ళింది కాదు సుమా. ఆయన ఎక్కడున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధించేవారు విశ్రాంతి దినాన్న. కారణం, విశ్రాంతి దినం పరిశుద్ధ దినం, దాన్ని పరిశుద్ధపరిచాను అన్నారు ప్రభువారు. కనుక దాన్నే మనం ఆచరించాలా. దాంతోపాటు శిష్యులు కూడా యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ విశ్రాంతి దినాన్నే ఆచరించారు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. యేసుప్రభు వారు శిష్యులతో చెప్పారు, నేను వచ్చే ఆ రాకడి దినం, ఆ విశ్రాంతి దినాన్ని కానీ చలికాలంలో కూడా రాకుండా ఉండేలాగా ప్రార్థించండి. అంటే రెండో రాకడి వరకు కూడా ప్రార్థించాలా. ఈ విశ్రాంతి దినం మనం కాపాడచ్చు. ఇది మత్తయి సువార్త 24:20 యెషయా గ్రంథం 66 22-23 పరలోకంలో కూడా ఈ యొక్క విశ్రాంతి దినం కొనసాగుతుందని యెషయా గారు చెప్తున్నారు. పరలోకంలో కూడా విశ్రాంతి దినమే ఉంటుంది. వారానికి ఒకసారి ఆరాధించే దినం. అంటే తక్కిన రోజులని దేవుని మర్చిపోమని కాదు సుమా. ప్రతి దినాన్ని కూడా ఉదయం సాయంత్రం ఆయన పూజిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కానీ వారంలో 7వ దినం ప్రత్యేకమైన దినం. అది మన యొక్క సంపద అయినట్లయితే 10వ భాగం దేవునిది. అది సమయం అయినట్లయితే 7వ దినం దేవునిది. 6 దినాలు నీ కొరకు, నీ పనులన్నీ చేసుకో, నీకు కావాల్సిన పనులన్నీ నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క జీవనోపాధి కొరకు. ఇది ప్రభు చెప్తున్నారు. 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించు, దాని ద్వారా నీవు దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. ఖచ్చితంగా మనకు జన్మనిచ్చారు, మనల్ని పెంచి పోషించారు, ఈ స్థితికి వచ్చామంటే మన యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారం. కనుక వారిని పెద్ద వయసులో ఉన్నప్పుడు వారిని ఆదరించి వారికి కావాల్సినవన్నీ కూడా మనం సమకూర్చాల. 6వది అనగా జీవమును అనగా ప్రాణాన్ని మనం గౌరవించాల. కారణం, దేవుడు ప్రాణం పోశారు, ప్రాణం ఇచ్చింది దేవుడు. కనుక ప్రాణం తీసే హక్కు ఏ మానవుడికి లేదు. కారణం, మనం ప్రాణాన్ని ఇవ్వలేము. కనుక నరహత్య చేయవద్దన్నారు 6వ ఆజ్ఞ. 7వ ఆజ్ఞ, మనము వివాహాన్ని గౌరవించాలి, వివాహ వ్యవస్థని. అనగా భార్య భర్తల మధ్య ఉండే సంబంధం అది ఎంతో పవిత్రమైనది. దేవుడు స్థాపించారు, దేవుడు సృష్టించారు ఆదాము అవ్వని భార్య భర్తలుగా. కనుక పొరుగువారి యొక్క భార్యను కానీ లేకపోతే పొరుగువారి యొక్క భర్తను కానీ ఎవరు కూడా ఆశించదు. మనం వ్యభిచరించకూడదు. ఇది దేవునికి విరుద్ధమైనది. ఇది 7వ ఆజ్ఞ. 8వ ఆజ్ఞ, ఇతరుల యొక్క ఆస్తిని నువ్వు దేన్ని కూడా నీవు తీసుకోవద్దు. వారిస్తే తీసుకోవచ్చు, అంతేగాని దొంగతనం చేయొద్దు. అది ఏదైనా సరే, కూరగాయలైనా లేకపోతే చిన్నదైనా పెద్దదైనా దొంగతనం చేయకూడదు దేవుని బిడ్డలుగా. 9వ ఆజ్ఞ చేయవలసింది ఏంటంటే, ఇతరుల మీద మీరు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. ఏదో కాస్త లబ్ధి పొందాలని అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు ఎక్కడ కూడా. 10వది, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు. నీ పొరుగువాని భార్యను కానీ, పొరుగువాని పశువులను కానీ, పొరుగువానిది ఏదైనా కూడా ఆశించవద్దు. ప్రభు ఇదంతా కూడా ప్రేమపూర్వకంగా చేయమన్నారు. మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుని ప్రేమించడం. 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ కనుక చివరి 6 ఆజ్ఞలు కూడా తోటి మానవుల్ని ప్రేమించడం. కానీ 10 ఆజ్ఞలు ప్రేమ మీద ఆధారపడి ఉన్నవి. ఈ విషయాన్ని ప్రభువారే చెప్పారు ఈ లోకంలో యేసుప్రభు వారు జీవించినప్పుడు. మత్తయి సువార్త 22:37-39 వరకున్న వాక్య భాగం. ప్రభువారు అన్నారు, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ప్రభువారు చెప్పారు. కనుక యేసుప్రభు వారు ఏమన్నారు? యోహాను సువార్త 14:15 నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనుము అన్నారు ప్రభువారు. కనుక మనం ప్రభువుని ప్రేమిస్తున్నామా? తప్పకుండా ప్రభువుని ప్రేమిస్తున్నాం. దేని కొరకు? ప్రభు మన కొరకు మరణించారు. యేసు ప్రభు వల్లనే మనకి నిత్య జీవం ఉన్నది. యేసు ప్రభువే మనకు రక్షణ ఇస్తున్నారు. ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించారు. మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఖచ్చితంగా ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నానని మాటలతో చెప్తే చాలదు. ఏం చేయాలా? 10 ఆజ్ఞలు పాటించాలా. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనాలని ప్రభువారే చెప్పారు యోహాను సువార్త 14:15 అయితే ఈ యొక్క 10 ఆజ్ఞలు ఏ రీతిగా మనకు ఉపకరిస్తున్నాయి అని చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 7:12 మనం చూసినట్లయితే దీన్ని ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు మన భాషలో. 10 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. కారణం ఏంటి? పరిశుద్ధులకు దేవుడు ఇచ్చారు. కనుక ధర్మశాస్త్రానికి 10 ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. కనుక వాటిని పాటించాలా. కనుక యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5:17-18 నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు,
దాన్ని మార్చడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నారు. కొంతమంది అంటున్నారు ఆయన నెరవేర్చేశారు కదా, ఇక మనం చేయవసరం లేదంటున్నారు. అది సరికాదు. ప్రభువారు అన్నారు నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనాల. అనగా మన జీవితకాలం అంతా కూడా వాటిని చేయాలి. అంతేగాని ప్రభు చేసేశారు నేను చేయక్కర్లేదంటే మరి కొంతమంది ఏమనొచ్చు, ప్రభువారు పరలోకం వెళ్ళిపోయారు, నేను పరలోకం వెళ్ళక్కర్లేదు, ప్రభువారు ఉన్నారు కదా అంటే సరిపోతుందా? అది చాలదు మనకి. ప్రభువారు పరలోకంలో ఉన్నారు, నేను కూడా పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నాం. అందుకని ప్రభువారు చేసేశారు కనుక నేను చేయక్కర్లేదు, ప్రభువారు పరలోకంలో ఉన్నారు కనుక నేను వెళ్ళక్కర్లేదు అంటామా మనం? అనము. కనుక మనం కూడా ఖచ్చితంగా 10 ఆజ్ఞలు పాటించాలా. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది 10 ఆజ్ఞలు అనేది ఒక ప్రహారీ గోడలాగా, లేదా ఒక మన ఇంటి చుట్టూ ఉన్న కంచె వలె. అంటే మన పరిధిలో మనం ఉండటానికి, మన పరిధి దాటిపోకుండా ఉండటానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క 10 ఆజ్ఞలు. దాంతోపాటు గలతీయులకు రాసిన పత్రిక 3:24 నుంచి 29 వరకు చదివినట్లయితే ఈ విధంగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. ఏమని? ఈ యొక్క ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు ఒక బాల శిక్షకుడు వలె, అనగా చిన్నపిల్లలు వారు స్కూల్కి వెళ్ళినప్పుడు వారిని చక్కగా అక్షరాలు నేర్పించి, మాటలు నేర్పించి, చదువు అలాగా ఒకటి నేర్పిస్తారు. అలాగే ఈ యొక్క 10 ఆజ్ఞలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? క్రీస్తు వద్దకు నడిపిస్తున్నాయి. అనగా 10 ఆజ్ఞల యొక్క పని ఏమిటంటే ప్రభు వద్దకు, క్రీస్తు వద్దకు మనల్ని నడిపించడానికి. 10 ఆజ్ఞలు ఒక అద్దంలాగా పోల్చారు. అయితే అద్దం ఏం చేస్తుంది? మనం చూసుకున్నట్లయితే మన మొక్క మీద కాస్త పౌడర్ ఎక్కువ ఉంది, లేకపోతే ఎక్కడైనా చిన్న మురికి ఉంది మన వస్త్రాల మీద అన్నది చూపిస్తుంది. కానీ ఆ మరకను, ఆ యొక్క మచ్చను, ఆ మురికిని అద్దం తొలగించలేదు. దాన్ని తొలగించాలంటే మళ్ళీ మనం ఆ నీటిని, సబ్బుని వాడుకోవాలి. అలాగే పాపాన్ని చూపిస్తుంది, కానీ పాపాన్ని తొలగించేవారు ప్రభువారు. ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 7:7 ప్రభువారు అంటున్నారు, ధర్మశాస్త్రం నాకు పాపాన్ని నాకు చూపిస్తుంది, పాపం ఏదో చెప్తుంది. అనగా ధర్మశాస్త్రం లేకపోతే నేను చేసే తప్పు నాకు తెలియకుండా ఉండేది. ఇది ఎంతో మంచిది, ఇది పొరపాటు, ఇది నువ్వు చేయకూడదు అనేది ధర్మశాస్త్రం చూపిస్తుంది. దాన్ని ఎవరు సరి చేస్తారు? యేసు ప్రభు సరి చేస్తారు. అప్పుడు ధర్మశాస్త్రం మనల్ని ప్రభు వద్దకు నడిపిస్తుంది అనమాట. చివరిగా చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా 10 వాగ్దానాలు, ప్రామిసెస్ అంటాం ఇంగ్లీష్లో. రోమీయులకు రాసిన పత్రిక 3:20-24 వరకు చదివినట్లయితే మనం అందరం కూడా పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాం. అయితే దేవుని యొక్క మహాకృప చూడండి, ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా మనందరికి కలుగుతున్నది ఏంటి? ఆ యొక్క రక్షణ మార్గం కలుగుతుంది. కనుకనే హిబ్రూ భాషలో దాబార్ అనే మాట వాడారు. దాబార్ అంటే ఒక వాగ్దానం అనమాట, దేవుని యొక్క వాగ్దానం. కనుక 10 ఆజ్ఞలు కూడా 10 వాగ్దానాలు మనకి. వాటిని పాటించినట్లయితే దాని ద్వారా మనము లబ్ధి పొందుతాం. అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3:31 మనకి కృప ఉన్నది కనుక మనం ఇక ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని మనం కొట్టివేద్దామా, వాటిని విడిచిపెట్టేద్దామంటే అది కానే కాదు. ఖచ్చితంగా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క 10 ఆజ్ఞలను విడిచిపెట్టేయొద్దు. దేవుని కృప ఉన్నది ఖచ్చితంగా. ఆ 10 ఆజ్ఞల ద్వారా ప్రభు దగ్గరికి వస్తున్నాం. ప్రభు మన కృప చూపించి మన పాపాలను క్షమిస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలు ఎంతకాలం? మనం జీవించున్నంత కాలం కూడా, ప్రతి తరానికి కూడా. ఒట్టి ఇశ్రాయేలీయులకి మాత్రమే కాదు, ఇది ప్రతి తరానికి కూడా. కనుకనే 1 యోహాను పత్రిక 5:3 దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు అంటున్నారు. అదే రీతిగా మనం ప్రార్థన చేసిన ప్రతి వారు కూడా మనం కోరుకునేది ఏంటి? మన ప్రార్థనలకి జవాబు రావాలనేది. 1 యోహాను పత్రిక 3:22 మనం ఆజ్ఞలను పాటించున్నాం కనుక మనం చేసే ఆ ప్రార్థన ప్రభు వింటున్నారు, జవాబిస్తారు. కనుక మన ప్రార్థనలకు జవాబు రావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలా. దేవుని యొక్క ఆజ్ఞలో ఎంతో గొప్ప విషయం ఉన్నది కనుక ప్రకటన గ్రంథం 14:12 కాగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. దేనిలో? ఆజ్ఞలను పాటిస్తూ. ఈ కడవరి కాలంలో పరిశుద్ధులుగా మనం జీవించాలంటే 10 ఆజ్ఞలను పాటించాలా. 10 ఆజ్ఞలు పాటించాలా, అప్పుడే పరిశుద్ధులుగా ఉంటాం. పరిశుద్ధులుగా ఉండకుండా పరలోకం వెళ్ళగలమా? ఎవరు వెళ్ళలేం. అయితే మనల్ని పరిశుద్ధులుగా చేసేది ఎవరు? యేసు ప్రభు చేస్తున్నారు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరిస్తున్నారు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు. కానీ మనం చేస్తున్న ప్రతి తప్పు, ఇది తప్పు, ఇది పాపమని మనకు తెలియజేసేది ఎవరు? ఆ ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు. కనుక ప్రియ సోదరి సోదరులే, కడవరి కాల సమయంలో మనం జీవిస్తున్నాం.
ప్రభువుకు యోగ్యమైన వారుగా జీవిస్తాం. ప్రభువుకు యోగ్యమైన వారుగా మనం జీవించాలి. కనుక నేను చూడండి, సాతాను ఎంత కోపంగా ఉన్నాడు ఎవరి మీద? 10 ఆజ్ఞలు పాటించే వారి మీద. ప్రకటన గ్రంథం 12:17 ఘట సర్పం అంటే సాతాను వారి మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. దేనికి? వారు 10 ఆజ్ఞలు పాటిస్తూ క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు అని చెప్పబడ్డాది. అంటే 10 ఆజ్ఞలు పాటించినట్లయితే, క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తున్నట్లయితే సాతానుకు చాలా కోపం. కారణం, ఆ 10 ఆజ్ఞలు పాటించినట్లయితే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. మీకు సమయం ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 చదివి చూడండి. ఆజ్ఞలు పాటించడం ద్వారా ఎంత దీవెన ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనకు వస్తాయో. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? మత్తయి సువార్త 19 ఒక ధనవంతుడు పాలకుడు వచ్చి యేసుప్రభుకు సాష్టాంగపడి, అయ్యా నేను నిత్య జీవం పొందాలా, నేను ఏం చెయ్యాలా అని యేసుప్రభుని ప్రశ్నిస్తే ప్రభువారు అన్నారు, నీవు ఆజ్ఞలను గైకో అన్నారు. అనగా నిత్య జీవం కావాలంటే ఆజ్ఞలను గైకొని, ఆ ఆజ్ఞలు మన ప్రభు దగ్గర నడిపిస్తాయి. ప్రభువు మనకు రక్షణిస్తారు. కనుక ఇవి ప్రభువు పెట్టినవి, ప్రభు ఇచ్చారు, ఆయన సొంత చేతితో రాసి. కారణం అతి ప్రాముఖ్యమైనవి కనుక వీటిని మనం అశ్రద్ధ చేయకుండా 10 ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీపించండి. ప్రార్థించి ఈ యొక్క 8వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు దీవించారు. మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా కడవర కాల చివరి దినాల్లో జీవించే ఆ యోగ్యత మాకు అందరికీ అనుగ్రహించమని, మీ ఆజ్ఞలు పాటించడానికి మీ కృపను మాకు దయచేయమని, ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఇతరులకు ఎవరైతే ప్రభు ఈ వీడియోని షేర్ చేస్తున్న వారందరిని కూడా దీవించమని, ఈ దీన పరిచర్యను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో 9వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.